అందరికీ నమస్కారం. ఈరోజు మీకు పెంటపాడు అనే గ్రామాన్ని చూపించబోతున్నాను. ఇది ఒక పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి గ్రామం. ఈరోజు మీకు ఆ గ్రామాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. నా ఛానల్ని మొదటిసారి కనుక మీరు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ పెంటపాడు అనే గ్రామం తాడేపల్లిగూడెంకి ఆనుకుని ఉంటుంది. తాడేపల్లిగూడెం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ పెంటపాడు అనే గ్రామం ఉంటుంది. ఈ పెంటపాడు గ్రామం చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది. అదేవిధంగా రైలు మార్గం కూడా తాడేపల్లిగూడెం వరకు ఉంటుంది. ఊరు ప్రారంభంలోనే మనకి హై స్కూల్ అనేది కనబడుతుంది. ఈ హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠాలు అనేవి ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ హై స్కూల్ ప్రక్కనే ఒక చెరువు అనేది మనకు కనబడుతుంది. ఆ చెరువును అనుకుని ఆ చెరువు గట్టు మీద సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క విగ్రహము, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహము ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ప్రధానమైనటువంటి గ్రామము, ఈ పెంటపాడు అనే గ్రామము. మనకి గ్రామంలో ఎక్కువగా పెంకుటిల్లు అనేవి చాలా ఎక్కువ కనబడుతుంటాయి. ఇది మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈ పెంటపాడు అనేది మండల హెడ్ క్వార్టర్ కూడా. ఈ మండల పరిధిలో 16 గ్రామాల వరకు ఈ పెంటపాడు మండల పరిధిలో ఉంటాయి. ఇది ప్రధాన సెంటర్, ప్రధాన కూడలి. ఇది ఇక్కడ రకరకాల షాపులు, రెస్టారెంట్లు, అదేవిధంగా నిత్యావసర సరుకులు అమ్మే షాపులు ఇలాంటివన్నీ కూడా మనకు కనబడతాయి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఈ మెయిన్ రోడ్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ గ్రామంలో మనకి పాతకాలం నాటి ఒక థియేటర్ ఇది. ప్రస్తుతం ఇది పనిచేయడం లేదు, శిథిలావస్థకు వచ్చింది. దీని పేరేంటనేది నాకైతే తెలీదు. మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం పేరు కామెంట్ చేయండి. ఇది ఊర్లోకి వెళ్ళే ప్రధాన రహదారి. రోడ్డు అటు ప్రక్కన ఇటు ప్రక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి, అదేవిధంగా పాతకాలం నాటి పెంకుటిల్లులు మనకి కనబడుతూ ఉంటాయి. మనం ఇటుగా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చెరువు అనేది ఉంటుంది. చెరువు చుట్టూరు చాలా దేవాలయాలు అనేది మనకు కనబడుతుంది. ఈ వీధిని మేదర్ల వారి వీధి అంటారు. అంటే ఎక్కువగా ఇక్కడ తట్టలు బొట్టలు అల్లేటి వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ వీధికి ఆ పేరు వచ్చింది. ఇదే నేను చెప్పినటువంటి ఊరి మధ్యలో ఉంటుంది ఈ చెరువు. ఈ చెరువు మధ్యలో మీకు ఒక శ్రీకృష్ణుడి విగ్రహం అనేది ఏర్పాటు చేశారు. ఈ చెరువు చుట్టూరు పొద్దుల సంఖ్యలో మనకి దేవాలయాలు కనబడుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి దేవాలయం, వినాయకుని గుడి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇలాంటివన్నీ మనకు కనబడుతుంది. చూడండి, చెరువు మధ్యలో శ్రీకృష్ణుని యొక్క విగ్రహం ఏర్పాటు చేశారు. నాగుపాముపై ఆయన నాట్యం చేస్తున్నటువంటి విగ్రహం అది. ఈ చెరువు ప్రక్కనే మనకి ఈ పెంట్లమ్మ అమ్మవారి యొక్క దేవాలయం ఇది. గుడి ప్రాంగణం అది చాలా పెద్దగా ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ పూజలు అనేవి, అదేవిధంగా భక్తులు వచ్చి ఇక్కడ వారి యొక్క మొక్కుబడులు అనేవి ఇక్కడ తీరుస్తూ ఉంటారు. ఈ ఊర్లో చాలా దేవాలయాలు అనేది నిర్మించారు. అదేవిధంగా చర్చిలు కూడా ఉన్నాయి. నేనైతే లెక్కించలేదు, కానీ చాలా దేవాలయాలు ఈ ఊర్లో మనకి కనబడుతూ ఉంటాయి. వీటికి ప్రతి సంవత్సరం జాతరలు, ఉత్సవాలు, తదితర అన్నదాన కార్యక్రమాలు అనేవి ప్రతి సంవత్సరం ఆయా గుడికి సంబంధించినటువంటి తేదీల్లో అక్కడ జరిపిస్తూ ఉంటారు. ఇది ఈ పెంట్లమ్మ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు. ఈ గుడి అయితే ప్రస్తుతం ఖాళీగా ఉంది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇది ఆంజనేయ స్వామి యొక్క గుడి. ఇటుగా ముందుకు వెళ్తే వినాయకుని యొక్క గుడి కూడా మనకి కనబడుతుంది. ఈ చెరువు చుట్టూరు ఇంచుమించుగా 10 సంఖ్యలో దేవాలయాలు మనకు కనబడుతుంది. చూడండి, ఇది ఒక పెంకుటిల్లు, పాతకాలం నాటి పెంకుటిల్లు. ప్రస్తుతం ఇది ఇంకా నివాసయోగ్యంగానే ఉంది. మనం అటుగా ముందుకు వెళ్తే ఇంకా ఇది కూడా ఒక
శిథిలావస్థకు చేరినటువంటి ఒక పాతకాలం నాటి భవనం. ప్రస్తుతం దీంట్లో ఎవరు నివాసం ఉండటం లేదు. ఇలాంటి ఇల్లులు చాలా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక ఆర్చి ఏర్పాటు చేశారు. ముఖద్వారం, ఆ యొక్క వీధి యొక్క ముఖద్వారం అంటారు. ఇది 100 ఏళ్ల నాటి ఒక పెద్ద భవనం. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. దీంట్లో ఎవరు నివాసం ఉండట్లేదు, ప్రస్తుతం ఖాళీగా ఉంది. రండి మీకు ఈ యొక్క ఇల్లు అనేది చూపిస్తాను. ఈ భవనం అనేది నిర్మించి ఇంచుమించుగా 100 ఏళ్ళు అనేది కావస్తుంది. ఈ భవనం ప్రస్తుతం ఎవరు ఈ భవనంలో నివాసం ఉండటం లేదు. రండి మీకు ఈ భవనం చుట్టూ ఎలాంటి పరిస్థితి ఉందో మీకు చూపిస్తాను. ఈ భవనంలో కొన్ని గదులు అనేది పైనుంచి స్లాబ్ కూలిపోయింది. అయితే కొన్ని రూమ్స్ మాత్రం ప్రస్తుతం బాగానే ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఈ భవనం యొక్క ప్రారంభంలో చూడండి, మీకు ఇక్కడ ఎంట్రన్స్లో ఈ భవనం యొక్క పేరు ఇక్కడ ఏర్పాటు చేశారు. లక్ష్మీ భవనం అని చెప్పేసి ఈ యొక్క భవనాన్ని పేరు అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, పెద్ద పెద్ద స్తంభాలు ఇక్కడ ఈ యొక్క భవనానికి పునాదులుగా ఇక్కడ ఉన్నాయి. ఈ మెట్లు అనేది ప్రస్తుతం మనకి ఎక్కడానికి వీలుగా లేవు, ఎందుకంటే కూలిపోవడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మనకి పైకి అనేది ఎక్కొద్దన్నారు. ఇది భవనం యొక్క కుడి ప్రక్క. ఇటు ప్రక్కన ఇది నివాసయోగ్యంగా ఉంది. ఇటు ప్రక్క ఇక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు. పైన కూడా మీకు నివాసయోగ్యంగానే ఉంది. తులసి మొక్క ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఉదయాన్నే దీనికి పూజలు అనేది ఇక్కడ జరిపిస్తూ ఉంటారు. అండ్ ఈ భవనం లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇది ప్రధానమైనటువంటి ఎంట్రన్స్లో ఉన్న భాగం. ఆ పైన చెక్కల మీద ఏర్పాటు చేసి ఆ చెక్కల మీద స్లాబ్ నిర్మాణం అనేది చేశారు. ఇవి చూడండి, మీకు పైన చెక్కలు అనేది కనబడుతున్నాయి. ఇది సింహద్వారము, అంటే ప్రధాన మార్గము లోపలికి వెళ్ళడానికి. లోపల కరెంట్ అనేది లేదు ప్రస్తుతం, అందుకే మనకి చీకటిగా లోపల మీకు కనబడుతుంది. అప్పట్లో ఈ యొక్క గుమ్మంని టేకుతో నిర్మించారు. ఇవి ప్రధాన స్తంభాలు. మీకు ఎంట్రన్స్లో ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో కనబడతాయి. వందేళ్ల క్రితం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని మరి ఆ టైంలో ఇలాంటి భవనాలు నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది కాబట్టి మనం ఎలాంటి నిర్మాణాలన్నీ చేపట్టవచ్చు. ఇది చూడండి, ఇక్కడ మనకి ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఇక్కడ నిర్మించారు. దీని మీద తులసి మొక్క కానీ అలాంటివి పెట్టి పూజలు అనేది చేస్తారు. చూడండి, మెట్లు అనేవి ప్రస్తుతం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే పైకి వెళ్ళడానికి మనకి వారు అనుమతించలేదు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ మనం ఎక్కిన తర్వాత కూలిపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అందుకే పైకి వెళ్ళొద్దు. లోపల మాత్రం ఈ చుట్టుపక్కల మాత్రం వీడియో షూట్ చేసుకోండి అని ఈ భవనం తాలూకా వారు మనకి సలహా ఇచ్చారు. అందుకే మనం పైకి వెళ్ళడానికి వెళ్ళలేకపోయాం.
చూడండి, మీకు ఒక పాతకాలం నాటి స్విచ్ బోర్డ్ అనేది ప్రస్తుతం దీని మీద నలుపు రంగులో స్విచ్లు అనేవి ఉన్నాయి చూసారా, అవి పాతకాలం నాటివి, అవి ఇంకా ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇదండి ఈ వీడియో, పెంటపాడు అనే గ్రామానికి సంబంధించిన వీడియో. మీ ఊరి పేరు కామెంట్ చేయండి. ఒకవేళ మీ ఊర్లో ఎలాంటి భవనాలు కానీ, మీ ఊర్లో ఎలాంటి విషయాలు కానీ, విశిష్టతలు కానీ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నాకు వీలు కుదిరినప్పుడు మీ గ్రామం వచ్చి వీడియో షూట్ చేసి నా ఛానల్లో పబ్లిష్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.